4వ తేదీ ఫిబ్రవరి నెల 2026వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము యెషయా 49వ అధ్యాయము 15వ వచనము. నేను నిన్ను మరువను. సహోదరి సహోదరులారా, ప్రభువు ఎన్నడూ మనల్ని మర్చిపోడు. మనకు కలిగిన కష్టాన్ని బట్టి, శ్రమను బట్టి ప్రభు మనల్ని విడిచిపెట్టేశాడేమో, మర్చిపోయాడేమో అని మనం అనుకుంటూ ఉంటాము. నిన్నెన్నడూ విడువను ఎడబాయను అని ప్రభు అన్నాడు కదా. ఒకవేళ మన పాపముల నిమిత్తము, తప్పుల నిమిత్తము ప్రభువు మనల్ని కొంతకాలం శిక్షించినప్పటికీ మరలా గొప్ప వాత్సల్యంతో మనల్ని సమకూర్చుతాడు. బిడ్డ తప్పు చేసినప్పుడు తండ్రి ఎలా అయితే శిక్షిస్తాడో మన ప్రభు కూడా అంతే. కలకాలము శిక్షించి విడిచిపెట్టే దేవుడు కాదు. ఈ వాక్యంను పూర్తిగా చదివినట్లయితే ఇలా ఉంటుంది. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి పిల్లను మరచునా, వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను అని. ఈ లోకంలో తల్లి ప్రేమను ఎంతో గొప్పగా చెప్తూ ఉంటారు. అంత గొప్పగా ప్రేమించే మన తల్లి మనల్ని మర్చిపోయినా కానీ ప్రభు మనల్ని మర్చిపోడు అని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ప్రభు మనల్ని ఎంత బాగా ప్రేమిస్తున్నాడు అనేది మనం అర్థం చేసుకోవాలి. మనపై ప్రభువుకున్న ప్రేమ శాశ్వతమైనది. ప్రభు మనల్ని మర్చిపోలేదు. ప్రభువులో మనము సురక్షితంగా ఉన్నాము అని గ్రహించాలి. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగునుగాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మాకు కలిగే శ్రమలను బట్టి, పోరాటములను బట్టి మీరు మమ్మల్ని విడిచిపెట్టేశారు అని బాధపడే వారముగా కాకుండా, ప్రతిదినము ప్రతిక్షణము మీరు మాకు తోడుగా ఉన్నారు అని గ్రహించి ధైర్యంగా ఉండేవారముగా మమ్మల్ని దీవించండి ప్రభువా. నిన్నెన్నడూ విడువని ఎడబాయను అన్నావు కదా తండ్రి. మా పాపముల నిమిత్తము, తప్పుల నిమిత్తము మమ్మల్ని శిక్షించి సరిచేయండి, కానీ ఎటువంటి పరిస్థితిలోనూ మమ్మల్ని విడిచిపెట్టొద్దు ప్రభువా. మీ తోడు మాకు కావాలి తండ్రి. మీ నడిపింపుతోనే మేము ముందుకు వెళ్ళాలి ప్రభువా. మీరే మాకు తోడుగా ఉంటూ అన్ని కీడుల నుండి కాపాడుతూ మీ చేత మేము నడిపింపబడే వారముగా దీవించమని, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయముల నుండి మీరే వారిని రక్షించమని, ఈ మా మనోలన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.